జనసేనలోకి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళే సమస్య లేదమ్మా, ఎందుకు వస్తుంది? జనసేనకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అసలు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే? చెప్పాక నేను చెప్పాల్సింది చెప్పాక ఇంక మీరు అర్థం చేసుకోకపోతే ఏం చేయాలి? ప్రపంచ చరిత్రలోనే అసెంబ్లీకి రాని ప్రతిపక్షం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగారనుకోండి, చేస్తారా? మానవతా దృక్పథంతో ఆలోచించాలి తప్ప పార్టీ కాదు కదా. కేసీఆర్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఆస్తులున్న టీడీపీ ఎమ్మెల్యేల అందరినీ బెదిరిస్తున్నారు అనే వార్త కూడా వస్తుంది, అది నిజమేనా? అసలు జరుగుతుంది, అక్కడ ఉన్న నాకు లేవు కనుక నాకు ఆ బాధ. నాకు లేదుగా అక్కడ ఏం బెదిరిస్తానికి. పట్టిసీమ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని మండలాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. డబ్బులు దండుకోవడం కోసం చంద్రబాబు గారికి ఎవరు పట్టిసేమ ఉన్నారు. మరి బాలకృష్ణ గారికి మీకు మంచి సన్నిహిత సంబంధం ఉంది అని విన్నాను. వాస్తవానికి బాలకృష్ణ గారితో నాకు పెద్ద పరిచయం లేదు. ఏదైనా ఒక ఆరోపణకి ఎప్పుడైనా బాగా బాధపడ్డారా? ఈరోజు బాధపడతామండి, చిన్న ఆరోపణ చేసి. సెల్ ఫోన్లకో లేకపోతే డబ్బులకో ఓట్లు వేస్తున్నారు. జనం కేవలం డబ్బులు లొంగి తీర్చిస్తారని చెప్పి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులు, వాళ్ళందరూ పెద్ద పెద్ద పోటీస్తున్నారు. కాంట్రాక్టర్లు మీరు కలిసిపోయారని కూడా వినిపించింది. నిరూపించాల్సిన బాధ్యత ఉంది. నిరూపించకుండా ఆరోపణలు చేయటం అనేది అది భావ్యమైన విషయం కాదు. 4 ఏళ్ళు సైలెంట్గా ఉండి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయన్నప్పుడు హడావిడిగా ఒక 3-4 పథకాలు పెట్టి చంద్రబాబు గారిని మీరు అంటానికి వీల్లేదు. రాజశేఖర్ గారు మాత్రం లాస్ట్లో పెట్టినాయి కదా, ఏదో వాళ్ళ కొత్తగా జరుగుతున్నట్టు గతంలో జరగనట్టుగా అనుకుంటూ పొరపాటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.